నిన్ను మోసం చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను మాట మాత్రం నిజం. నేనేం చేయలేను, నేను రిస్క్ తీసుకోలేను. ప్రజల డబ్బు విషయంలో నేను రిస్క్ చేయలేను. ఐఎమ్ సారీ. ప్రతి నీతి మాలిన రాజకీయ నాయకుడు చెప్పేవావే. పదవి కోసమో, ఆస్తుల కోసమో, కుటుంబం కోసమో ఏదో ఒకటి చెప్పే గడ్డి కరుస్తాడు. ప్లీజ్ వెళ్ళిపో అర్జున్. అర్చన, భయపడుకో, నేనెవరికి ఈ సంగతి చెప్పలే. ప్లీజ్ వెళ్ళిపో. హలో సార్. ఎవరమ్మా? నేను రాము, ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారి వాళ్ళ అబ్బాయిని. మీరు రమ్మన్నారని. ఫ్రాంక్గా నాకు ఒకటి చెప్పు, కాన్ఫిడెన్షియల్. నువ్వు ఆ మర్డర్ చేసావా? తాగున్నాం సార్, మూడ్లో ఉన్నాం, మంచి అమ్మాయి కనిపించింది, వి జస్ట్ హ్యాడ్ ఫన్ అంతే. మర్డర్? చాలా గోలబెట్టింది సార్, బాగా కొవ్వు పట్టిన అమ్మాయి. ఎంత చెప్పినా ఊరుకోలేదు, డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు. ఓకే, సీ యూ సార్, ఉంటాను. ఒక రిక్వెస్ట్ సార్, డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు కంపల్సరీ రావాలి. రాము, మీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకు ఏ శిక్ష పడేదో తెలుసా? ఎందుకు చేయరు సార్, మనం ఒకటే కదా, మీకు మేము, మాకు మీరు. ఏమన్నా రిగ్రెట్? ఇలా అయిపోయిందని చిన్న బాధ ఏమీ లేదా? ఎందుకు ఉండాలి సార్, పబ్లిక్ మెమరీలో 2 డేసే ఉంటుంది, మర్చిపోతారు. దిల్ ఫైండ్ ఎ న్యూ కేస్. నీ లైఫ్ గురించి కాదు, ఆ అమ్మాయి లైఫ్ గురించి. ఏముంది సార్, స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ ఫిష్. రాము, ఒకసారి రా. ఇడియట్. మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నాం, ఇదన్నా గుర్తుపెట్టుకో. పో, అవుట్. అమ్మా, ఏంట్రా? దా. ఏమైంది? అమ్మా, ఏంట్రా? అమ్మా, ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. నాకు చాయిస్ లేదమ్మా. మీ నాన్న కూడా అదే అనేవారా? అమ్మా, అలా కాదమ్మా. అలానే ఇవాళ రేప్ కేస్, రేపు మర్డర్ కేస్, ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్, ఆ మర్నాడు ల్యాండ్, ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా. అర్జున్, పడుకోరా, రేపు మాట్లాడుకుందాం. కొంచెం రిలాక్స్ అవ్వు, వెళ్ళు. అర్జున్, నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పాలిటీషియన్ కాదురా. అమ్మా,
శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు అమ్మా. పారిన భాగ్యసీమై అమ్మా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. సార్ సార్ మీ అమ్మగారిని చూడటానికి చాలా ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చారు సార్. మీరు ఒక్కసారి కనిపిస్తే సార్ మీరు ఒక్కసారి కనిపిస్తే లక్ష మంది సార్, అందరూ ఆడవాళ్లే, నిరుపేదలు, నిస్సహాయులు. వాళ్ళందరినీ ఆదుకొని ఆశ్రయం ఇచ్చారు సార్ మీ అమ్మగారు. ఆవిడొక దేవత సార్. 1,00,000 మంది ఆడవాళ్ళక ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా దేశ మనసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రజలు చచ్చిపోతున్నారా? విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా. నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదురా. కూర్చోండి, పర్లేదు కూర్చోండి తాత. పర్లేదు సార్, తాత మీరు కూర్చోండి. తాత నేను సీఎంని. ఈ అమ్మాయి పోయిందాని చెల్లెలు ఇంట్లో ఉండడానికి బెంబేలెత్తిపోయింది. తీసుకొచ్చానయ్యా. మీ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి. ఆడు తప్పు చేశాడు, ఆడికి శిక్ష పడాలా, అంతే బాబు. ఇంకేముంటుంది? మా అమ్మాయి తిరిగి రాదుగా. వెళ్ళొస్తాం బాబు. చీకటైపోతే మాకు బస్సులు దొరకవు. ఒక్క నిమిషం. నాకు కూడా ఎవరు లేరు. మీరు నాతో ఉండండి. అమ్మాయిని నేను చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సొంత చెల్లిలా చూసుకుంటా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా. ఏమనుకోకు. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా. మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్? మా ఊరి ఎమ్మెల్యే ఆడు మినిస్టర్ కూడా అవుతాడట. ఆడికి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని, కూతుర్లుగా చూసుకోవాలని. దున్నపోతుల్లో మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా. అది మీ జాతి. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. పోనీ నా కారులో ఉన్న దింపండి. వద్దు సార్, బస్సులో పోతాం, నలుగురు ఉంటారు. మనం వాళ్ళకి న్యాయం చేయగలమా? చట్టపరంగా ఏమీ చేయలేం సార్. చట్టపరంగా కాదు ఉమేష్. ఓ ఫ్రెండ్గా డూ మీ ఫేవర్, కిల్ హిమ్. శర్మ గారు, ఇంకో అరగంటలో మన 2,000 మంది ఆఫీసర్స్కి ఆర్డర్స్ పాస్ చేయండి. రేపొద్దున షార్ప్ 6 o'clock కల్లా రేట్స్ మొదలవ్వాలి. ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులను ముద్ర వేసుకున్న ప్రతి వార్డ్ని రేట్ చేయండి. ఎవరిని వదలొద్దు. వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరినీ. గో విత్ ఫుల్ ఫోర్స్. ఉమేష్ గారు, మీరు కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి. మనకు ఆ రైట్ లేదు సార్. శర్మ గారు, ఆస్తులు జప్తు చేయలేం, కానీ వాళ్ళు ఎంత దోచుకున్నారో మనం ప్రజలకు చూపించచ్చు కదా. ప్రతి గంటకి టీవీలో స్క్రోల్ రన్ చేయండి. గవర్నమెంట్ ఇంకా మనకు వరీ లేదు శర్మ గారు. ఐఎమ్ రిజైనింగ్. రేపు రాత్రి 8 o'clock గవర్నర్